ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ భాస్కర్. నిన్నటి రోజున వాల్మీకుల గురించి, వాల్మీకి జాతి అస్తిత్వం గురించి, వాల్మీకి మనోభావాలను కించపరుస్తూ మడకశిర ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ రాజు గారు తన యొక్క ఉనికిని చాటుకునే ఉద్దేశంతో వాల్మీకులపై ముఖ్యంగా సీనియర్ గ్రూప్ 1 ఆఫీసర్ ప్లస్ ఎంపీగా పనిచేసినటువంటి ఒక రంగయ్య గారిపై వాళ్ళ మీ నాన్న ఎమ్మెల్యేనా మీ తాత ఎంపీనా అన్నట్టు చులకన చేసి మాట్లాడడం, 40 లక్షల మంది వాల్మీకి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం నిజంగా శోచనీయం. దీనికి వాల్మీకి జాతి మొత్తం ఈ యొక్క అంశాన్ని వ్యతిరేకిస్తూ ఇటువంటి పద్ధతిని ఖచ్చితంగా మార్చుకోవాలని ఎంఎస్ రాజు గారికి విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా మార్చుకోని పద్ధతిలో ఖచ్చితంగా వాల్మీకులందరూ కూడా ఐక్యంగా తిరగబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే మడకశిరలో నువ్వు వాల్మీకుల ఓట్లు లేనిది గెలిచేవాడివా అని చెప్పి ప్రశ్నిస్తూ వాల్మీకుల యొక్క ఆత్మస్థైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని నువ్వు దెబ్బతీసే విధంగా మాట్లాడడం నిజంగా తప్పు అని చెప్పి ఈ సందర్భంగా ఖండిస్తూ, హెచ్చరిస్తూ ఈ యొక్క వాల్మీకుల మనోభావాలను, వాల్మీకి కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది రాజకీయాల్లో? పార్టీలు ఉండొచ్చు, మీ పార్టీల పరంగా మీరు మాట్లాడుకోండి, ఇబ్బందిలా. కాకపోతే ఈ మధ్యలో కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఈ కులం చూసి సీట్ ఇచ్చినారంటే ఈ మడకశిర ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఈ కులం చూసి కాక, మీ కులం చూసి కాక ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మీకు సీట్ కేటాయించారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క వాల్మీకి రంగయ్యనే కాదు, రాష్ట్రంలో ఏ ఒక్క అభ్యర్థికైనా కుల ప్రాతిపదికనే పార్టీలు కేటాయిస్తున్నాయి తప్ప కులానికి ప్రాధాన్యత ఇవ్వని పార్టీలు ఎన్నున్నాయని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ, ఇదే పద్ధతిని కొనసాగిస్తే ఖచ్చితంగా వాల్మీకుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ప్రధాన పార్టీలు ఈ విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఉమ్మడి వాల్మీకులందరి తరఫున హెచ్చరిస్తూ, ఈ యొక్క గిరిజమ్మ విషయంలో కూడా మన దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఈ యొక్క పద్ధతిని విడనాడాలి. ఈ యొక్క పార్టీలు ఏమన్నా పార్టీల కోసం మీరు పార్టీలు మాట్లాడుకోండి, ఇబ్బందులే. కాకపోతే ఈ పార్టీల్లో, రాజకీయాల్లో కుల ప్రస్తావన తీసుకొచ్చి ప్రత్యేకంగా ఒక కులాన్ని నిందించడం ఏ పార్టీది, ఎంతవరకు ఇది సమంజసం? ఈ యొక్క అనారోగ్యకర వాతావరణాన్ని ఖచ్చితంగా మార్చుకోవాలి. మార్చుకోని పక్షంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయలు దాదాపు 45 లక్షల మంది ఉన్నారు. ఈ యొక్క వాల్మీకుల ఆగ్రహానికి ప్రధాన పార్టీలు ఖచ్చితంగా మూల్యం చెల్లించాలా రాబోయే ఎలక్షన్లో. కాబట్టి ఈ యొక్క అంశాన్ని ఇంతటితో వదిలేసి ఖచ్చితంగా రంగయ్య గారిపై మాట్లాడిన పేలాపన ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలా, రంగయ్య గారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్తురాలని చెప్పి ఈ సందర్భంగా ఉమ్మడి ఐక్య వాల్మీకి కార్యాచరణ ఈ ప్రతిపాదన తెస్తూ ఈ వాల్మీకులకు, రంగయ్యకు ముఖ్యంగా క్షమాపణ చెప్తేలా అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై వాల్మీకి. జై వాల్మీకి.